హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో మరి ఈ వీకెండ్ అయితే ఏ థియేటర్లో ఏ మూవీస్ వస్తున్నాయి ఏంటి అనేది అయితే ఈ ఫుల్ వీడియోలో అయితే చూద్దాం. ఈ మే 3న అయితే ఎన్నో మూవీస్ అయితే థియేటర్లో అయితే రాబోతున్నాయి. ముందుగా ఆ ఒక్కటి అడక్కు మన అల్లరి నరేష్ నటిస్తున్న మూవీ ఆ ఒక్కటి అడక్కు అయితే ఆ మూవీ అయితే రాబోతుంది. సో మనకి అల్లరి నరేష్ అనగానే గుర్తుకొచ్చేది కామెడీ. సో కామెడీ టైమింగ్ అయితే అదిరిపోతుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీలో మాత్రం ఎక్కువ స్టోరీ వచ్చేసి అయితే పెళ్లి గురించి. అల్లరి నరేష్ అయితే పెళ్లి కోసం నానా తంటాలు అయితే పడుతూ ఉంటాడు. మరి ఇంతకీ అల్లరి నరేష్కి పెళ్లి అవుతుందా అవ్వదా అనేదే ఈ మూవీ. సో మరి మూవీ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. అండ్ అలాగే సుహాస్ నటించిన ప్రసన్న వదనం మూవీ. సో సుహాస్ కూడా ఈ మధ్య చాలా మూవీస్ ఇస్తున్నాడు అండ్ చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేస్తున్నాడు. సో మరి ఇప్పుడు సుహాస్ నటిస్తున్న ప్రసన్న వదనం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ వీకెండ్ కూడా, ఫ్రైడే రోజు. మరి ఈ మూవీ కూడా ఎలా ఉంటుంది ఏంటిది అని అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడాలి. సో ఇందులో అయితే కొంచెం మనకి సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానివ్వండి, అలా గన్ ఫైరింగ్ ఇలాంటివి అయితే సో కొన్ని అయితే కనిపిస్తాయి మనకి ట్రైలర్లో అయితే. మరి మూవీలో కొన్ని చాలా సస్పెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బాగ్, మన తమన్నా మళ్ళీ రాశి ఖన్నా నటించిన బాగ్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసరికి అయితే టోటల్గా అయితే హర్రర్ అండ్ అలాగే థ్రిల్లర్ మూవీ అయితే అని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు అయితే ఈ మూవీ అయితే హర్రర్ మూవీలో అయితే రాబోతుంది. అండ్ ఇందులో అయితే వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. సో వెన్నెల కిషోర్ మధ్య మధ్యలో కామెడీ కానివ్వండి, ఆ టైమింగ్ కానివ్వండి అయితే అదిరిపోతుందని అయితే మనకి అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఇందులో వచ్చేసరికి చాలా సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ హర్రర్ ఈ మూడు అయితే మంచి కాంబినేషన్లో అయితే రాబోతున్నాయి. అండ్ అలాగే ఈ మూవీస్తో పాటు వరలక్ష్మి నటిస్తున్న శబరి మూవీ. సో హనుమాన్ మూవీలో ఎలా నటించింది ఏంటి అనేది అయితే ఆల్రెడీ చూసాం. అండ్ అలాగే చాలా మూవీస్లో అయితే నటించడం అయితే జరిగింది. ఇప్పుడు వరలక్ష్మికి అయితే మంచి మంచి హిట్లు అయితే కొడుతూ వస్తుంది. అండ్ ఈ మూవీతో పాటు కూడా మంచి హిట్ అయితే కొట్టబోతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య వరలక్ష్మి కూడా చాలా బాగా అయితే నటిస్తుంది. అండ్ ఏ మూవీలో చూసినా కానీ చాలా మూవీస్లో కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే పెంచుకుంటుంది. అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాక్టింగ్ అయితే చించేస్తుంది. మనకి బాలయ్య బాబు మూవీలో కానివ్వండి, ఇంకా వేరే మూవీలో కానివ్వండి, ఏ మూవీలో చూసుకున్నా కానీ వరలక్ష్మి యాక్టింగ్ అయితే అసలు ఇరుగా తీస్తుందని చెప్పొచ్చు. అండ్ వరలక్ష్మి వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్కువ సస్పెన్స్ కానివ్వండి, థ్రిల్లర్ కానివ్వండి, ఇలాంటి వాటిలోనే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆయన యాక్టింగ్లో మాత్రం అసలు ఎక్స్పెక్టే చేయం ఈ వరలక్ష్మి యాక్టింగ్లో మాత్రం. అంటే నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎలా చేస్తుంది ఏంటి అనేది అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. సో అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకొకటి మనకైతే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది మే 1న అది. సో మే 3 వీకెండ్ కాదు, మే 1న అయితే వకీల్ సాబ్ అందరికి నచ్చే మెచ్చే, మనకి చాలా మందికి పవర్ స్టార్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అది తెలిసిందే. సో మళ్ళీ రిలీజ్ అయితే కాబోతుంది వకీల్ సాబ్ అనే మూవీ. అప్పుడే చాలా పెద్ద హిట్ అయితే కొట్టింది ఈ మూవీ అయితే. సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ థియేటర్ ఆల్రెడీ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చిన మూవీయే కాబట్టి చాలా మంది థియేటర్లో చూస్తారు. కానీ ఇప్పటికీ మళ్ళీ థియేటర్లో చూద్దామని కూడా చాలా మంది వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మే 1న అయితే ఇది రిలీజ్ అయితే కాబోతుంది. సో మరి ఎలా ఉంటుంది ఏంటిదని అయితే అప్పుడు ఆ ఫ్యాన్స్ హంగామా అండ్ హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అని అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నేను కూడా ఈ మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి.